ఎంతెంత నష్టపరిహారం వస్తుందంటే ఒకానొక కేసులో భారత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తూ బాస్మతి విత్తనాలకు సంబంధించి ఒక దిగుబడి ఎకరానికి ఒక 10 క్వింటాలు వస్తుంది అన్నారు. ఉదాహరణకు చెప్తున్నాను. కానీ 5 క్వింటాలే వచ్చింది. అంటే 5 క్వింటాల నష్టం జరిగింది ఎకరానికి. 4 ఎకరాలు వేసారనుకుందాం. అంటే 20 క్వింటాల దిగుబడి తగ్గింది. ఆ తగ్గిన దిగుబడి ఎంత ఉందో 20 క్వింటాలు. ఇప్పుడు ఆ 20 క్వింటాలకి మార్కెట్లో అమ్ముకునే రోజున ఎంత రేటు ఉంటే అంత రేటు నష్టపరిహారం కింద కట్టించారు. ఆ 20 క్వింటాలకి కింటా ఒక 1000 రూపాయలు ఉంటే 20,000 రూపాయలు నష్టపరిహారంగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న కేసులో బాస్మతి బియ్యంకి సంబంధించిన కేసులో 24 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని రైతుకు చెల్లించాలి అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన కేసు అది. అట్లా చాలా కేసులలో 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు కూడా నష్టపరిహారం రైతులు పొందగలిగారు. కానీ దురదృష్టం ఏంటంటే ఎట్లా నష్టపరిహారం పొందాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే దాని మీద రైతులకు అవగాహన లేకపోవటం వల్ల విత్తనాలు నష్టం పోయినప్పుడు దాన్ని ఆ విధంగా వదిలేయటము, లేదా ఒకరోజు రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేయటము, లేదా షాపుల దగ్గరికి వెళ్ళి గొడవలు చేయటం జరుగుతున్నాయి తప్ప చట్టాన్ని వినియోగించుకొని నష్టపరిహారాన్ని పొందే ప్రయత్నాలు మన దేశంలో చాలా చాలా తక్కువ. అలా నష్టపరిహారం పొందడానికి చట్టంలో మాత్రం మార్గం ఉంది.